ఇక ముగిసిన తొలి విడత ప్రచారం రేపే ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ 3836 సర్పంచ్ 27960 వార్డులకు స్థానాలకైతే పోలింగ్. ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున 6 బరిలో 6 సైలెంట్ ఆపరేషన్ సురు చేసిన అభ్యర్థులు. ముగిసిన 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు అంట. మరి సైలెంట్ ఆపరేషన్ సురు అంటే ఇంకేముందిగా పైసలు మద్యం అంతే. సైలెంట్ ఆపరేషన్ అంటే అదే కదా. నిన్నటి దాకా ఎలక్షన్లు ప్రచారం అనుకున్నాం, కానీ అసలు ప్రచారం ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇక ఏమున్నా హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఫోన్లు కొట్టుడు, పైసలు వంచుడు. ఇక ఇలా ఎవ్వరు నిద్రపోరు, అందరు ఒక తలుపు ఒక రెక్క తీసి పెడతారు. అమ్మో పండుకురని మళ్ళీ అటు మరిపోగలని చెప్పేసి ఇంటికి రావాలని చెప్పేసి లైట్లు ఆన్లోనే ఉంటాయి. 12 గంటల దాకా తలుపులు తీసే ఉంటాయి. పంచోళ్ళు పంచుతూనే ఉంటారు. ఈ ఇంట్లోకి వచ్చినాక బీఆర్ఎస్ వాడు 1000 రూపాయలు ఇచ్చిండు, కాంగ్రెస్ మీరు అధికార పార్టీ వాళ్ళు 1200 ఇవ్వాలి. ఈ డిమాండ్లు ఉంటాయి, అంటే ప్రజల నుంచే డిమాండ్ వస్తుంది. డిమాండ్లు ఉంటాయి. ఒక్కసారి ఈ సర్పంచ్ ఎలక్షన్ల నుంచి కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. సర్పంచ్ ఇప్పుడు మనకు 2019లో లాస్ట్ టైం ఎలక్షన్స్, మళ్ళీ 2025లో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ 2019లో గెలిచిన వాళ్ళు 2025కి వచ్చేసరికి ఎంతమంది అప్పుల పాలయ్యారికైనా చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఏంది సెక్రటరియేట్కి వచ్చి ధర్నాలు చేస్తుంటే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి తీసుకుపోయి అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. అప్పులు చేసుకొని ఖర్చులు పెడతారు, తర్వాత మీదికెళ్ళి అభివృద్ధి పనుల కోసం అని మళ్ళీ పైసలు పెడతారు. ఒక ఎంత 100% బిల్లులకి ఒక 30% వచ్చింది బిల్లు. ఇంకా కూడా బిల్లులు రాలే. చాలా మంది సర్పంచ్లకి ప్రభుత్వం మారినా కూడా ఇంకా బిల్లులు రాలే. సో ఇట్లున్నది ఈ సర్పంచ్ వ్యవస్థ. ఇక దీనికోసం 30 లక్షలు, 40 లక్షలు, కోటి రూపాయలు, 50 లక్షలు డిమాండ్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆ గ్రామాన్ని బట్టి. అవును. ఇక నేను చూస్తున్నా గ్రూపులలో వస్తా ఉన్నాయి, మా కోటేయిరి, గౌను గుర్తు కోటేయిరి, ఆ బ్యాటు గుర్తు కోటేయిరి, ఉంగరం గుర్తుకో కీలకం చెప్తున్నారు. ఎందుకు కోటేయాలి? ఇప్పుడు మా కోటేయిరి అంటున్నారు కానీ ఎందుకు కోటేయాలి వాళ్ళు చెప్తలేరు. ఇప్పుడు మీకు గ్రామం పట్ల ఏం విజన్ ఉంది, ఏం చేస్తారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, మీకున్న విజన్ ఏంటి? అసలు సెంట్రల్ గ్రాంట్స్ కానీ స్టేట్ గ్రాంట్స్ కానీ ఒక దగ్గర ఒక 8 లక్షల రూపాయలు వస్తాయి ఒక సంవత్సరానికి. 8 లక్షల రూపాయలని ఏం ఖర్చు పెడతారు, ఎట్లా ఖర్చు పెడతారు? ఏమన్నా అంటే అన్న మలేషానా అడిగి పోయే మరికిందిగో మనల్లంతా కూర్చురు, అడిగి పోయి కలుపుపో, మనడు కలుపుపో. ఏమున్నా తినుడుకు, తాగుడుకు, పైసలకు ఈ వారం రోజులు ఖర్చు పెడుతున్నారంటే ఇంకో 5 సంవత్సరాలు దోసుకుంటానికే కదా. అంతే కదా. సో ఓటర్లు గమనించాలి, పైసలు ఇస్తుండంటే ఎందుకు ఇస్తున్నాడు అనేది గమనించాలి. ఎందుకు ఇస్తాడు అదే కదా. ఇప్పుడు జనరల్ గా సమస్యలు ఏముంటాయంటే ఊళ్ళల్లో మేము మోరీలు సాపు చేపిస్తాం, తర్వాత సీసీ రోడ్లు ఎత్తాం, తర్వాత లైట్లు ఎత్తాం, ఇవి ఉంటాయి. కానీ ఒక స్పష్టమైన ఒక ప్రామాణికమైన హామీని మీరు ఊరికి ఏమిస్తున్నారు? ఒక సర్పంచ్ అభ్యర్థిగా మిమ్మల్ని ఎన్నుకుంటున్నామంటే మీరు అంటే మిమ్మల్ని ఏం మేము కోరుకొని మిమ్మల్ని మీకు ఓటేయాలి అనే ఒక స్పష్టమైన హామీ. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి, స్కూల్లో సరైన స్ట్రెంత్ లేదు, సార్లు లేరు. మా పిల్లల్ని మేము సర్కార్ బల్లోనే చేర్పిస్తాం. వార్డు మెంబర్లు ప్రమాణం చేయాలి, సర్పంచులు ప్రమాణం చేయాలి. ఆ తర్వాత స్కూల్లో సరైన సదుపాయాలు, తర్వాత ఎవరు టీచర్లను కావచ్చు, టీచర్లను పెట్టే విధంగా ఇటువంటి ప్రమాణాలు చేయాలి. తర్వాత ఒక లైబ్రరీ పెడతాం. ఇప్పుడు మహాత్ములై వీలై ఉంటాయి, అవి అధికారికంగా మేము జరిపిస్తాం, ముంగటుండి నడిపిస్తాం. ముఖ్యంగా మా ఊళ్ళో మేము పేకాట బంద్ చేస్తాం, మా ఊరికి గంజాయి రాకుండా చూస్తాం, బెల్ట్ షాపులు మద్యాన్ని మేము నిషేధించేటట్టు చూసుకుంటాం, డిపాజిట్లు లేని పంచాయతీలు చేస్తాం, పోలీస్ స్టేషన్ పోకుండా డిపాజిట్లు లేని పంచాయతీలు చేస్తాం. మీకు బ్యాంకులో రుణాలు ఉంటే డైరెక్ట్ మీకు ఇక్కడికి ఊరికి వచ్చినట్టు చూస్తాం. ఇటువంటి ఎవరు మాట్లాడట్లేదు, ఇటువంటి ఒక కనీసం వాయిస్ పెడతలేరు ఎవరు. ఏమున్నా ఓటేయిరి. ఇట్లా నడుతున్నాయి ప్రచారాలు. సో ఇది గ్రామ పంచాయతీ సంబంధించింది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.